వెల్కమ్ టు డి న్యూస్ ముందుగా హెడ్లైన్స్. ఓ ప్రైవేట్ ఈవెంట్ లో కలిసిన వైసీపీ చీఫ్ జగన్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వేదికపై నిల్చొని అవార్డులు అందజేసిన ఇరువురు నేతలు. చంద్రబాబు నాయుడు ఆలోచనలన్నీ ప్రైవేటీకరణపైనే ఉన్నాయన్న మాజీ మంత్రి విడుదల రజనీ. కమిషన్ కోసమే మెడికల్ కాలేజీలో ప్రైవేటు పనులు చేస్తున్నారని ఆగ్రహం. పోలీసు వ్యవస్థను మూడు పార్టీలకు తొత్తులుగా కూటమి ప్రభుత్వం మార్చేస్తుందన్న వైసీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు వరదు కళ్యాణి. లా అండ్ ఆర్డర్ ను గాలికొదిలేస్తారని, శాఖలు సమన్వయం చేయడంలో ఫెయిల్ అయ్యారని మండిపాటు. వైసీపీ చీఫ్ జగన్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బెంగళూరులో ఓ ప్రైవేట్ ఈవెంట్ లో కలిశారు. వేదికపై నిల్చొని అవార్డులు అందజేశారు. అనంతరం పక్కపక్కనే కూర్చొని ముచ్చరించుకున్నారు. సంబంధిత విజువల్స్ ను ఇరు పార్టీల కార్యకర్తలు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. కాగా ఈ ఇద్దరు నేతలు ఒకే ఈవెంట్ లో కనిపించడం చర్చానీయాంశంగా మారింది. చంద్రబాబు నాయుడు ఆలోచనలన్నీ ప్రైవేటీకరణపైనే ఉన్నాయని మాజీ మంత్రి విడుదల రజనీ విమర్శించారు. కమిషన్ల కోసమే మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తున్నారని, వాటిని బాబు సొంత బినామీలకు కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం వెనుక తగ్గే వరకు తమ పోరాటం ఆగదని ఆమె స్పష్టం చేశారు. ఇన్సూరెన్స్ మోడ్లోకి ఆరోగ్యశ్రీని తీసుకువెళ్లి ఆ పథకాన్ని పూర్తిగా నీరుగార్చేలాగా కుట్ర పన్నుతున్నారని రజనీ మండిపడ్డారు. మెడికల్ కాలేజ్ ప్రైవేటైజేషన్ సంబంధించినటువంటి అంశము, అలాగే ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి అంశం, ఈ రెండు అంశాల మీద కూడా ఆయన ఈ ప్రైవేటైజేషన్ పద్ధతిలో స్పీడ్ గా వెళ్ళిపోయి ఇవన్నీ ప్రజల నుంచి దూరం చేసి ఎవరో ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పుకొని సొమ్ము చేసుకునేటువంటి ఒక ఆలోచనలో భాగంగానే ముందుకు వెళ్లారనేది మనకు స్పష్టమైంది. ఎందుకంటే పొద్దున పేపర్లో అంతా కూడా మనం చూసాము. సో దీన్ని మనం చూసినట్టయితే ఇది కొన్ని వేల మంది వైద్య విద్య అభ్యసించాలనేటువంటి విద్యార్థులకు వారి యొక్క ఆశలను కాలరాస్తూ, అలాగే ఉచిత వైద్య సేవలు ఒక ప్రభుత్వంగా ఇవ్వాల్సినటువంటి బాధ్యత వారి మీద ఉండగా ఆ బాధ్యతల నుంచి తప్పుకొని ఆ బాధ్యత ఇంకెవరికో అప్పచెప్పి దాని నుంచి ఏదో కిక్ బ్యాక్స్ ఆశిస్తూ మరి పూర్తిగా ఈ వైద్య వ్యవస్థని నాశనం చేస్తున్నటువంటి పరిస్థితులు ఏర్పడినవి. మరి దీంట్లో ఈ మెడికల్ కాలేజ్ మనం ఇప్పటికే చూసాము. చాలా మంది కొంతకాలంగా ఈ చంద్రబాబు నాయుడు గారు ఈ పీపీపీ అని చెప్పి, ప్రైవేటైజేషన్ అని చెప్పి ఎప్పుడైతే ఈ మెడికల్ కాలేజ్ ని ప్రైవేటైజేషన్ చేయాలనేటువంటి ఆలోచనకు శ్రీకారం చుట్టారో అప్పటి నుంచి కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా పూర్తిగా దీన్ని వ్యతిరేకిస్తూ ఇది తప్పు అని చెప్పి అనేక ప్లాట్ఫామ్స్ లో ప్రజలు గొంతు విప్పి అనేక పార్టీలు కావచ్చు, అలాగే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టినటువంటి అన్ని ప్రొటెస్ట్ కార్యక్రమంలో, అలాగే ఈ కోటి సంతకాల సేకరణ అనేటువంటి ఒక గొప్ప కార్యక్రమంలో ప్రజలు ధైర్యంగా బయటకు వచ్చి ఈ మెడికల్ కాలేజ్ ప్రైవేటైజేషన్ కి మేము వ్యతిరేకం, దీనికి మేము పూర్తిగా మద్దతు ఇస్తాము, ప్రభుత్వంగా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం చేయాల్సినటువంటి బాధ్యత నుంచి పక్కకు తప్పుకొని ఈ రోజు ప్రజల్ని మోసం చేస్తామంటే మేమెందుకు కోరుకుంటాము. ప్రతి పేదవాడు, మధ్యతరగతి వాడు వారి యొక్క ఆవేదనని సంతకం రూపంలో మరి చేసి దీనికి ఎంత దూరమైనా పోరాడతాము, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఉంటామని చెప్పి, అలాగే ఎవరు కూడా దీన్ని వ్యతిరేకిస్తూ ఏ కార్యక్రమం తలపెట్టినా కూడా ప్రజలు పెద్ద ఎత్తున కూడా మద్దతు ఇస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. మరి ఇంత జరుగుతున్నా కూడా కనీసం ఇంత కూడా చంద్రబాబు నాయుడు గారు పట్టించుకోకుండా, కోటి మంది ఈ రాష్ట్రంలో గొంతెత్తినా సరే అయినా సరే చంద్రబాబు నాయుడు గారు వినకుండా, పట్టించుకోకుండా నేను అనుకున్నదే అని చెప్పి మోనోపోలిగా మరి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వెళ్తున్న తీరు ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఈ రోజు కూడా మనం చూసాము. మరి ఎవరో పొద్దున లోకేష్ గారిని కూడా కొంతమంది విద్యార్థి సంఘాలలో కలవడం జరిగింది. కలిసి మరి మెడికల్ కాలేజ్ ప్రైవేటైజేషన్ ని మీరు ఆపేస్తే బాగుంటుందండి, ఇది గవర్నమెంట్ రంగంలోనే నడుస్తే బాగుంటుంది అని చెప్తే కనీసము ఏ మాత్రం కూడా పట్టించుకోకుండా సేమ్ తండ్రి బాటలోనే లోకేష్ గారు కూడా ఖచ్చితంగా ప్రైవేటైజేషనే చేస్తాము, దీంట్లో నో అదర్ ఆల్టర్నేట్ ఆప్షన్ అని చెప్పేసి ఇక వాళ్ళ మొహం మీదే
ఏ విధంగా చెప్పేసి మరి ఆయన కూడా సేమ్ స్టాండ్ చెప్పినటువంటి పరిస్థితిని మనం ఈరోజు చూసాము. వాళ్లకు మన వైద్య సేవలు అందించినా అందించకపోయినా మనల్ని అడిగేది ఎవరు? మన ధోరణి ఇదే, మన పద్ధతి ఇదే, వీటి ప్రైవేటైజేషన్ కి మనం అప్పచెప్పేద్దాము, మనం సొమ్ము చేసుకుందాము అనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతో మరి చంద్రబాబు నాయుడు గారు ముందుకు వెళ్ళటము. చాలా అసలు ప్రైవేట్ హాస్పిటల్ ఫ్రీగా ఎందుకు చూస్తాయి? ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే డబ్బులు కట్టాలి కదా. మరి ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పి వాళ్ళని చూడమని చెప్పి వాళ్ళేదో ఉచితంగా చారిటీ చేసేస్తున్నట్టు ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడం చాలా దారుణము. పోలీసుల వ్యవస్థను మూడు పార్టీలకు తొత్తులుగా కూటమి ప్రభుత్వం మార్చేసిందని వైసీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు వరదు కళ్యాణి ఆరోపించారు. ప్రతిపక్షాలనే కాదు సొంత శాఖ అధికారులపై కేసులు పెట్టి వేధించే దుస్థితికి పోలీసులు దిగదార్చిందని విమర్శించారు. విధి నిర్వహణలో హోంమంత్రి అనిత దారుణంగా విఫలమయ్యారని దుయ్యబట్టారు. లా అండ్ ఆర్డర్ ను గాలికొదిలేశారని, శాఖలను సమన్వయం చేయడంలో ఫెయిల్ అయ్యారని మండిపడ్డారు. రక్షక భటుల్ని భక్షక భటులుగా మార్చేశారు. అలాగే ఆంధ్రప్రదేశ్ పోలీస్ సర్వీస్ ని ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ రివెంజ్ సర్వీస్ గా మార్చేశారు. అలాగే ఐపీఎస్ ఇండియన్ పోలీస్ సర్వీస్ ని ఇండియన్ పోలీస్ పనిష్మెంట్ సర్వీస్ గా ఈ రోజు మార్చేసిన పరిస్థితి. యాక్చువల్ గా దేశమంతా ఈ బిఎన్ఎస్ యాక్ట్ ని, భారతీయ న్యాయ సంహిత చట్టాన్ని ప్రజల కోసం వాడితే వీళ్ళేంటంటే బిఎన్ఎస్ యాక్ట్ ని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని బాబు రాజకీయ న్యాయ సంహిత యాక్ట్ కింద మార్చేశారు. ఎంత దురదృష్టకరమైన పరిస్థితులు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. అసలు నిష్పక్షపాతంగా డ్యూటీ చేసే కాకి దుస్తులను ఈ రోజు ఎల్లో దుస్తులుగా ఈ కూటమి ప్రభుత్వం మార్చేసిన పరిస్థితి. ఈ మూడు సింహాలు బెల్ట్ పెట్టుకున్న పోలీసుల్ని మూడు పార్టీలకి తొత్తులుగా మార్చేయడమే కాకుండా వాళ్ళ చేతుల్లో కీలు బొమ్మలుగా పోలీసుల్ని మార్చేసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. యాక్చువల్ గా ధర్మానికి ప్రతీక అశోక చక్రం. అలాంటి అశోక చక్రాన్ని ధరించిన పోలీసుల్ని అధర్మానికి ప్రతీకగా ఈ కూటమిలో ఉన్న నాయకులు మార్చేశారు. ఎంత దారుణమైన పరిస్థితిలో మనం అర్థం చేసుకోవచ్చు. ఇంత దుస్థితిని, ఇంత ఘోరమైన పరిస్థితిని కల్పించిన పాపం మాత్రం ఈ రాష్ట్ర అధినాయకత్వాన్ని కూటమిలోని నాయకులకే చెల్లుతుందని తెలియజేస్తూ ఉన్నాను. చూసాం కొద్ది రోజుల క్రితం చంద్రబాబు నాయుడు గారు కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో కూడా చెప్పడం జరిగింది. తన సొంత సర్వేలో కూడా ప్రజలు ఇచ్చిన నివేదికలో పోలీస్ శాఖ ఎంతగా దిగజారిపోయిందో 20 స్థానాలు ఒక్కొక్క శాఖలు పెట్టుకొని వేస్తే అందులో 20వ స్థానానికి పోలీస్ శాఖ దిగజారిపోయిన పరిస్థితి మనం చూసాము. ఎంత ఘోరంగా వీళ్ళు పాలనలో ఫెయిల్ అయ్యారు అనడానికి కొన్ని ఉదాహరణలు చెప్తున్నాను. మహిళలపై అరాచకాలు నియంత్రించడంలో ఫెయిల్ అయ్యారు. అలాగే చిన్నారులపై అఘాయిత్యాలు నియంత్రించడంలో ఫెయిల్ అవడం జరిగింది. ఆడబిడ్డలపై రేపులను నియంత్రించడంలో ఫెయిల్ అయ్యింది. అలాగే అక్రమ మద్యం అరికట్టడంలో ఫెయిల్ అవ్వడం జరిగింది. అలాగే బెల్ షాట్స్ ని అరికట్టడంలో ఫెయిల్ అవ్వడమే కాకుండా ఈ రోజు చూసుకుంటే డ్రగ్స్ అరికట్టడంలో కూడా ఫెయిల్ అవ్వడం జరిగింది. అలాగే గంజాయి వెచ్చలివిడిగా పారుతూ ఉండే పరిస్థితి ఈ రాష్ట్రంలో. గంజాయి సరఫరాని అలాగే గంజాయి ఉత్పత్తిని అరికట్టడంలో, ఈ రాష్ట్రంలో గంజాయి లేకుండా చేయడంలో కూడా ఫెయిల్ అయింది. ఈ రాష్ట్రంలో ర్యాగింగ్ నిర్మూలనలో కూడా ఈ ప్రభుత్వం ఫెయిల్ అయింది. ఈవ్ టీజింగ్ అరికట్టడంలో కూడా ఫెయిల్ అయింది. బిఎన్ఎస్ఎస్ చట్టాల అమలులో కూడా విఫలమైన పరిస్థితి మనం చూసాము. అలాగే లా అండ్ ఆర్డర్ కాపాడడంలో కూడా ఈ ప్రభుత్వం విఫలమైంది. అలాగే పోలీస్ శాఖలో రిఫార్మ్స్ తేవడంలో కూడా ఫెయిల్ అయిన పరిస్థితి. పోలీస్ శాఖని ఇతర శాఖలతో కోఆర్డినేషన్ చేయడంలో కూడా ఫెయిల్ అయింది. ప్రజలకు సత్వర న్యాయం అందించడంలో కూడా ఫెయిల్ అయిన పరిస్థితి మనం చూసాము. కృష్ణా జిల్లాలపై వైసీపీ చీఫ్ జగన్ రాసిన లేఖలపై మంత్రి నిమ్మల రామానాయుడు ఫైర్ అయ్యారు. 5 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు నిద్రపోయారా? రాయలసీమలో 102 ప్రాజెక్టులు ఫ్రీ క్లోజ్ చేశారు. జగన్ మాటలు దెయ్యాలు వేదాలు వలించినట్లుగా ఉన్నాయి. రాష్ట్ర ప్రయోజనాలకు భంగం వాటిల్లితే అభ్యంతరం తెలపలేదు. కృష్ణా జిల్లాలో ట్రైబ్యునల్ 2 గెస్ట్ నోటిఫికేషన్లకు కారణం జగనే. ఏపీ ప్రయోజనాలు చంద్రబాబు నాయుడు కాపాడారని పేర్కొన్నారు. మేము అడుగుతూ ఉన్నాం, 5 ఏళ్లు అధికారం ఇస్తే ఎక్కడ నిద్రపోయావు జగన్మోహన్ రెడ్డి అని. 5 ఏళ్లు అధికారం ఇస్తే ఏదైతే ఈరోజు జల వనరుల మీద నువ్వు చూపిస్తున్నటువంటి కపట ప్రేమ 5 ఏళ్ల పరిపాలనలో ఏమైంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఎంతో రాష్ట్ర ప్రగతికి కీలకమైనటువంటి నీటి వనరులన్నీ కూడా నీ హయాంలో నిర్వీర్యమైపోయినటువంటి పరిస్థితి అవునా కాదా అని చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక జీవనాడి పోలవరం, రాయలసీమ, ఉత్తరాంధ్రకు
కీలకమైనటువంటి ప్రాజెక్టులు ఎన్నో నీ యొక్క నీ యొక్క ధ్వంసానికి బలైపోయి ఆ ప్రాజెక్ట్ అన్ని కూడా పడుకున్నటువంటి మాట వాస్తవమా కాదా? నీ తిరోగమన పాలన వల్ల 20 సంవత్సరాలు వెనక్కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రాజెక్టులన్నీ కూడా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి వాస్తవమా కాదా అని చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తున్నామని చెప్పి తెలియజేస్తూ ఉన్నా. ఏదైతే KWD2 ఏదైతే ఉందో, అంటే ఈ కృష్ణానది జల వివాదాల ట్రిబ్యునల్ ఏదైతే ఉందో దాని మీద ఈ యొక్క ప్రభుత్వ వాదనలు విఫలమని ఏదైతే జగన్మోహన్ రెడ్డి చెప్తూ ఉన్నాడో, ఈరోజు జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి. ఏదైతే ఈ యొక్క కృష్ణానది జల వివాదాల ట్రిబ్యునల్ 2 వేయడానికి కారకుడు జగన్మోహన్ రెడ్డి కాదా? ఈరోజు సమాధానం చెప్పాలి. ఏదైతే ఈ KWD2 ఏదైతే ఉందో ఇది తీసుకురావడానికి జగన్మోహన్ రెడ్డి కారణమా కాదా? ఈరోజు ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకు ఈ మాట చెప్తూ ఉన్నామని అంటే, ఆ రోజు 2014లో రాష్ట్ర విభజన జరిగినటువంటి పరిస్థితుల్లో బైఫర్గేషన్ యాక్ట్ ప్రకారం ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కానీ తెలంగాణ రాష్ట్రం కానీ సంబంధించినటువంటి ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాజెక్టుల వారీగా ఏవైతే కేటాయింపులు ఉన్నాయో వాటి మీద మాత్రమే నిర్ణయం తీసుకోవాలని సత్యసాయి సూత్రాలు పాటిస్తే ప్రపంచం శాంతిగా ఉంటుందని సీఎం చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. లవాల్ సర్వాల్ ఎప్పుడూ సేవ చేస్తూనే ఉండాలని, ఎవరిని నొప్పించకూడదు అనేది శ్రీ సత్యసాయి బాబా సిద్ధాంతమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ, అహింస అనేవి సత్యసాయి బాబా ప్రవచించిన 5 సూత్రాలను పేర్కొన్నారు. పుట్టపర్తిలో జరుగుతున్న సత్యసాయి బాబా జయంతి వేడుకలకు సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సత్యసాయి బాబా చెప్పిన సిద్ధాంతాలు, సూత్రాలను పాటిస్తే ప్రపంచమంతా శాంతిగా ఉంటుందన్నారు. ఆంధ్ర, తమిళనాడు, తెలంగాణ వంటి రాష్ట్రాలలో ప్రజలకు తాగునీటి సౌకర్యాన్ని కల్పించారన్నారు. సత్యసాయి బాబాతో తనకు మంచి అనుబంధం ఉందని, తాగునీటి ప్రాజెక్టు కోసం అవసరమైతే ప్రశాంతి నిలయాన్ని తాకట్టు పెట్టాలని సత్యసాయి బాబా భావించారని, కానీ ఆయన అభిప్రాయాన్ని తెలుసుకున్న భక్తులు పెద్ద ఎత్తున విరాళాలు సేకరించి తాగునీటి ప్రాజెక్టులను నిధులు సమకూర్చారన్నారు. ఇప్పటికే అదే స్ఫూర్తిని సత్యసాయి భక్తులు కొనసాగించడం తనకు సంతోషాన్ని ఇస్తోందన్నారు. వివిధ ప్రాణాంతక రోగాల బారిన పడిన వారికి బాబా ట్రస్ట్ ఆదుకుంటోందని, మానవ సేవే మాధవ సేవ అనే సిద్ధాంతాన్ని సత్యసాయి బాబా ట్రస్ట్ అమలు చేసి చూపిస్తోందన్నారు. శాంతికి బ్రాండ్ అంబాసిడర్లుగా సత్యసాయి బాబా భక్తులు నిలుస్తున్నారన్నారు. It is a matter of deep joy and blessing to stand in the Punya Bhumi of Bhagavan Sri Sathya Sai Baba. This is not just a celebration of the centenary, it is a celebration of a legacy of love, service and universal peace. Rashtrapati ji, your own life journey from a humble background to the highest office in our republic is an inspiration for all of us. Your presence today greatly honors every devotee gathered here and across the world, here physically, virtually across the world. That is the greatest contribution from your side for global peace. I really respect your honor. Bhagavan Sai Siddhantam can be explained by love all, serve all, and help ever, hurt never. 5 principles of Satya, Dharma, Shanti, Prema, and Ahimsa. If every individual, every institution, and every nation lives by these principles, then world peace will become a reality. సత్యం, మంచి వ్యక్తిత్వం, శాంతి, ప్రేమ వంటివి పాటించాలని
సత్యసాయి బాబా నిరంతరం బోధించేవారని, లోక కళ్యాణం కోసం బాబా పనిచేశారని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ జాతీయ నిర్మాణం కోసం పనిచేస్తుందని ఆమె తెలిపారు. పుట్టపర్తిలో జరుగుతున్న సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాలకు ఆమె హాజరయ్యారు. అంతకుముందు పుట్టపర్తి విమానాశ్రయానికి చేరుకున్న రాష్ట్రపతికి సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ అధికారులు స్వాగతం పలికారు. అనంతరం సత్యసాయి బాబా మహా సమాధిని దర్శించుకొని వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి ముర్ము మాట్లాడుతూ సత్యసాయి బాబా జయంతి ఉత్సవాలలో పాల్గొనడం తన మహాభాగ్యమని అన్నారు. మానవ సేవే మాధవ సేవ అని బాబా భావించేవారని, సమాజానికి సేవలందించిన మహానుభావుల్లో సత్యసాయి బాబా అగ్రభాగాన ఉన్నారన్నారు. 1969 నుంచే మహిళల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారన్నారు. నేషన్ ఫస్ట్ అనే విధానంలో సత్యసాయి బాబా సేవలందించారని, దీన్ని అందరూ పాటించాలన్నారు. బాబా శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఆయన స్ఫూర్తితో పనిచేస్తామని సంకల్పం తీసుకోవాలని ద్రౌపది ముర్ము వ్యాఖ్యానించారు. मैं श्री सत्य साई बाबा जी की पूर्ण स्मृति को सादर नमन करती हूँ। सत्य साई बाबा के आशीर्वाद से युक्त प्रशांति निलयों में आकर और उनके जन्म शताब्दी समारोह में भाग लेकर मुझे स्वात्विक अनुभव हो रही है। मैं बहुत भाग्यशाली हूँ। दो साल पहले 2023 में इस सभागृह में और श्री सत्य साई बाबा के समाधि पीठ में आने का मुझे मौका मिला था। मैं और एक बार आने का जो मुझे अवसर दिया गया, इसलिए ऑर्गेनाइजेशन को बहुत बहुत धन्यवाद देना चाहती हूँ। प्राचीन काल से ही हमारे सत्य संत महात्मा अपने कर्म और वाणी से समाज का मार्गदर्शन करते रहे हैं। समाज कल्याण के लिए भी उन महान आत्माओं ने अनेक कार्य किए हैं। श्री सत्य साई बाबा भी ऐसे ही महान विभूतियों में अपना विशेष स्थान रखते हैं। उन्होंने भी सदैव समाज कल्याण और लोगों की भलाई के लिए कार्य किया है। श्री सत्य साई बाबा emphasized on the belief that service to mankind is service to God. He exhorted his devotees to follow his ideal. He oriented spirituality towards public welfare. He linked spirituality with selfless service and personal transformation. Sai Baba inspired millions to follow the path of service. It is a matter of satisfaction that his devotees in so many countries are serving the underprivileged and the needy. విజయవాడ గాంధీనగర్ జయరాం థియేటర్ లో ప్రదర్శించబడుతున్న ద ఫేస్లెస్ సినిమా ప్రేక్షకులను విశేషంగా అలరిస్తుందని సినిమా అభిమానులు తెలిపారు. సెయింట్ ఆన్స్ నర్సింగ్ కాలేజ్ విద్యార్థులు, ప్రార్థనా మందిరాల ఫాదర్లు కలిసి శనివారం ఈ సినిమాను తిలకించారు. గిరిజన ప్రాంతంలో క్రిస్టియన్ మిషనరీ సంస్థలు చేస్తున్న సేవలను సినిమాలో అద్భుతంగా చూపించారని వారు తెలిపారు. సిస్టర్ రాణి యథార్థ గాథను ద ఫేస్ ఆఫ్ ద ఫేస్లెస్ పేరిట తెరకెక్కించారని తెలిపారు. ఆమె జీవితాన్ని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. ప్రజలందరూ సంతోషంగా, ప్రేమ, క్షమగుణం కలిగి జీవించాలని ఆమె జీవిత చరిత్ర ద్వారా ఇది తెలుస్తుందని అన్నారు.
ఎంతో గర్వకారణమైనది. ఎందుకంటే మా ఎఫ్సిసి సంస్థలో చేరి మరి దళితుల కోసం, పేదవారి కోసం ఎంతో శ్రమించి ఇప్పుడు తనకు ప్రాణాలను అర్పించిన ఈ రాణి మరియ గారికి మాకు హృదయపూర్వక వందనములు. ఈమె మా సంస్థలో చేరి సేవ అందించారంటే ఇప్పుడు ఈ దేశం మొత్తం ఈ సినిమా చూసి ఒక ప్రేరణగా తీసుకుని ప్రతి ఒక్క సిస్టర్, ప్రతి ఒక్కరు స్ఫూర్తిగా మనం పేదల కోసం నిలబడి, ఆ దేవుడి సహాయంతో మనం పేదల కోసం నిలబడి వారి కోసం కృషి చేయాలి. ఒక సిస్టరే ఇంత చేసిందంటే మనలో ఉన్న స్ఫూర్తి ఇంకా ఆ దేవుని శక్తితో మనం ముందుకు జరగాలి. ఈ రాణి మరియ మూవీ మనందరం చూసామంటే ఇది మనకి గర్వకారణం, ప్రేరణదాయకం. మరియు దేవుడిచ్చిన శక్తి ఆమె ఏ విధంగా అయితే తన జీవితంలో ఉపయోగించుకుందో ఇది మనందరికీ ప్రేరణ. ఎఫ్సిసి కుటుంబంలో చేరి ఇంత చేయగలిగిన ఆమె ఒక ఎంపీ. మధ్యప్రదేశ్ అంటే అది చాలా డేంజర్ ప్లేస్, అయినా సరే దేవుని యొక్క శక్తితో పోరాడింది ప్రజల కోసం. ఇది ఎంతో గర్వకారణం, అది స్ఫూర్తిదాయకం. మరి ముఖ్యంగా ఎఫ్సిసికి ఇది ప్రౌడ్, చాలా గర్వకారణం. మరియు ఇంత మంచి ఫిలింని అందించిన ప్రతి ఒక్కరికి, వీరి కోసం శ్రమించిన ప్రతి ఒక్కరికి, మరియు మా ఎఫ్సిసి సంస్థకు చెందిన ప్రతి ఒక్కరికి, మరియు మాకు ఈ మూవీని మా సొంత భాషలో అందించి చేసిన మీరులకు మీకు ధన్యవాదములు. ఎందుకంటే వేరే భాషలో కొంటే మాతృభాషలో చేస్తేనే మనకు అర్థం అవుద్ది. సో ఇంత క్లియర్గా, క్లుప్తంగా ఈ మూవీని రిలీజ్ చేసిన ప్రతి ఒక్కరికి, వీరి వెనకాల కృషి చేసిన ప్రతి ఒక్కరికి, మరియు మా మదర్ జనరల్కి, ప్రొవిన్షియల్స్కి, మరి ఈ డైసిస్లో ఉన్న బిషప్ గారికి, ఎవరైతే వాళ్ళ వంతు సహాయం చేశారో వారందరికీ మా తరపున కృతజ్ఞతలు. ఈ రాణి మరియ గారు చేసినటువంటి సేవ మహా అద్భుతమైనది, ఘనమైనది, చెప్పుకోదగినటువంటిది, మరపురానటువంటిది. ఈ యొక్క కన్యాస్త్రీ నిజంగా తన యొక్క సేవ ద్వారా అందరినీ కూడా మార్చగలిగినటువంటి శక్తి ఆవిడకి వచ్చింది. నిజంగా మేము ఎంతో గర్విస్తున్నాము. ఒక కన్యాస్త్రీగా నిలబడి ఆమె ఎంత గొప్పగా చేసిందంటే చాలా అద్భుతం, ఆశ్చర్యకరమైనటువంటి విషయం. ఈనాడు ఈ సినిమా చూసినటువంటి మేము ఎంతో గర్విస్తున్నాం, ఎంతో సంతోషం కూడా ఉంది ఆమె చేసినటువంటి పని. ఎందుకంటే అందరినీ ప్రోత్సహించారు. మేము ఉన్నది ప్రజల కోసమే, పేదల కోసమే. వారిని ఒక సమూహంగా తీసుకొచ్చి దైవ సేవలో మా దేవుని బిడ్డలుగా మార్చాలని, మరి దేవునికి సన్నిధానముగా ఉండే బిడ్డలుగా మార్చాలని ఆమె ప్రయత్నించింది. ఆ విధంగా దుర్మార్గపు పనులు చేస్తున్నటువంటి వారిని దూషిస్తూ, అంటే వారిని దగ్గర తీసుకొని మంచిది కాదు, మీరు చేస్తున్నటువంటి పని మంచిది కాదు, మీరు మారాలి, మారి ప్రజలకు సేవ చేయాలి, ప్రజలను దగ్గర తీసుకురావాలి, వారితో మీరు కలిసిమెలిసి ఉండటానికి ప్రయత్నించాలి. కానీ వారిని దూషించి వారిని బలి చేయటానికి కాదు మనం. కాబట్టి మా కన్యత్వ జీవితంలో చేసేటటువంటి పని అది. ఏ పనైనా సరే మరి మేము పూర్తిగా దేవుని కోసం అర్పిస్తూ ఆ బిడ్డలందరినీ కూడా మంచి మార్గంలో నడిపించాలనేటటువంటి విషయమే మా అందరికీ. అలాగే రాణి మరియ గారు చేసినటువంటి పని చాలా గొప్పది, అద్భుతమైనది, నిజంగా చెప్పుకోదగినటువంటి విషయం. మేము కన్యాస్త్రీలముగా మేము ఎంతో గర్విస్తున్నాం ఆ బిడ్డను చూసి. కాబట్టి దేవుడు ఆ కుటుంబాన్ని మరి ఆ యొక్క ఆఖరి విషయంలో దాని ప్రాణాన్ని విడుస్తున్నప్పుడు తల్లి తర్వాత చెల్లెలు వచ్చి ఆ చంపినటువంటి, దూషించినటువంటి, హత్య చేసినటువంటి వారిని క్షమించారు. మనకు కూడా అట్లాంటి క్షమాపణ ఉండాలి. అట్లాంటి క్షమాపణతో మనం క్షమించినట్లయితే దేవుడు కూడా మనల్ని క్షమిస్తారు. అందువలన ఈ యొక్క సినిమా చూసినటువంటి నా హృదయం తరించిపోతుంది. నేను కూడా అలాగే క్షమించాలి, నేను కూడా ఆ విధమైన సేవ చేయాలి అనేటటువంటి ధైర్యము, ఆ యొక్క శక్తి నాకు ఈనాడు వచ్చింది. ఈ సినిమాకు చూపించినటువంటి వారందరికీ కూడా మేము ధన్యవాదాలు చెల్లిస్తున్నాం. సో మేమందరం సెయింట్ ఆన్స్ స్కూల్ ఆఫ్ నర్సింగ్, సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ నుంచి వచ్చాము. మా అందరికీ ఇది ఒక ఇన్స్పిరేషనల్ మూవీ లాగా ఉంది. ఎందుకంటే లైఫ్ ఈజ్ వెరీ డిఫికల్ట్. ఇది సిస్టర్స్గా ఉండటం కానీ, లేకపోతే మామూలుగా ఒక ఎవరికైతే అన్యాయం జరుగుతుందో వెనకబడిన జాతి వాళ్ళని బయటకు తీసుకురావడానికి కూడా చాలామంది చాలా రకాలుగా ఎన్నో కష్టాలు పడి వాళ్ళని పైకి తీసుకురావడానికి, ఎస్పెషల్లీ ఆదివాసీస్ కానీ, ట్రైబల్ ఏరియాస్ కానీ వాళ్ళకి కావాల్సిన ఎడ్యుకేషన్, హాస్పిటల్ సర్వీసెస్ అన్నీ చేస్తున్నారు.
చాలామంది చేస్తున్నారు. అలాగే క్రిస్టియన్ మిషనరీస్ అన్ని చోట్ల దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా క్రిస్టియన్ మిషనరీస్ వాళ్ళు చేసేటటువంటి సేవల్ని మేము కూడా క్రిస్టియన్స్, మేము కూడా సిస్టర్స్, మిషనరీస్ అన్ని సంతోషపడుతూ ఇలాంటి ఇన్స్పిరేషనల్ మూవీస్ ఈ ప్రజెంట్ ఉన్న జనరేషన్కి కూడా చూపిస్తే వాళ్ళు కూడా తెలుసుకొని దేశం కోసం కానీ వెనకబడిన జాతి వాళ్ళ కోసం కానీ వాళ్ళు చేయడానికి గల ఇన్స్పిరేషన్ వాళ్ళకు ఉంటుందని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఇది మాకు మంచి ఆపర్చునిటీ. వి ఆల్ ఆర్ గివింగ్ వెరీ గుడ్. సిస్టర్ రోజ్ ఫ్రమ్ సెయింట్ ఆన్స్. థ్యాంక్ యూ. నేను ఫాదర్ గడ్డం జోజీని, అజిత్ సింగ్ నగర్ ప్యారిష్, విజయవాడ డైసిస్లో. సో ఇలాంటి మూవీస్ ఇంకా ఎక్కువ వస్తే బాగుంటుంది. రాణి మరియా లాంటి పునీత జీవితాన్ని అందరూ జీవించగలుగుతారు. ఆమె ఎక్కడా కూడా క్రైస్తవ మతాన్ని గురించి సినిమాలో చూపించడం లేదు, కానీ మానవత్వం అనే దాని గురించి ఎక్కువగా ఆమె చూపించడం జరిగింది. ఎవరు కూడా అన్యాయంగా, అక్రమంగా బాధలు పడకూడదు, కష్టాలు అనుభవించకూడదు. వాళ్ళు ఎంతో సంతోషంగా, ఆనందంగా అందరూ జీవించాలి, క్షమాగుణంతో జీవించాలి, ప్రేమ కలిగి జీవించాలి అనే గొప్ప విషయాలను ఆమె తన జీవితం ద్వారా తెలియపరిచింది. ఆమె జీవితంలో ఎన్నో కష్టాలు, బాధలు అనుభవించింది. అనేక మంది ఇలాంటివి అనుభవిస్తూ ఉన్నారు. కనుక అందరూ ప్రేమ అనే దాన్ని తెలుసుకోవాలి. కోపతాపాలు కాదు, ప్రేమ, క్షమాపణ అనే గుణాలు నేర్చుకోవాలి అని ఈ సినిమా చివరిలో వాళ్ళ తల్లిదండ్రులు చూపించింది క్షమాగుణం. అదిగో అతను హత్య చేసిన అతను కూడా క్షమించి ప్రేమించగలిగారు, అందుకని ఆయన మారగలిగాడు. అలా సమాజంలో, సంఘంలో ఎవరైతే ప్రేమ చూపుతారో వాళ్ళు మరలా తిరిగి ప్రేమించగలుగుతారు అనే సత్యాన్ని తెలియపరుస్తూ ఉన్నారు. ఈ సినిమా ఏ మతం గురించి చూపించడం కానీ అలా లేదు, కానీ ప్రేమ అనే దాని గురించి చూపుతూ అన్యాయం, అక్రమం జరగకూడదని ప్రతి ఒక్క విషయాన్ని కూడా చాలా చక్కగా చూపించారు. ఆమె లాంటి వాళ్ళు అనేక మంది నర్సెస్ కానీ, డాక్టర్స్ కానీ, రాజకీయ నాయకులు కానీ అందరూ, ప్రతి మానవుడు కూడా తెలుసుకొని అలా జీవించినప్పుడు ఏ దేవుడైనా సరే, దేవుడు అనేవారు అందరినీ దీవిస్తారు, కాపాడుతారు, రక్షిస్తారు. ఇది చాలా మంచి అవకాశంగా థియేటర్స్లో చూపించడం అనేక మందికి ఆదర్శంగా ఉంటుంది. అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. గొప్ప సాంస్కృతిక కేంద్ర బిందువైన విజయవాడ నగరం కవులు, రచయితలు, కళాకారులకు పుట్టినిల్లు వంటిదని అవనిగడ్డ శాసనసభ్యులు మండలి బుద్ధప్రసాద్ అన్నారు. కవులు, రచయితలు, కళాకారులు అందిస్తున్న సేవలు దేశ ఔన్నత్యానికి ప్రతీకలని, భారత సంస్కృతి సాంప్రదాయాలు భావి తరానికి తరగని వనరు లాంటివని, కవులు, రచయితలు, కళాకారులను ప్రోత్సహించడంలో భాగస్వాములు కావాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ లక్ష్మీషా అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మకత సంస్కృతి సమితి, ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం, మల్లెతీగ సాహిత్య సేవా సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో కౌహాన్స్ సంస్థ సహకారంతో విజయవాడ తుమ్మలపల్లి వారి క్షేత్రయ కళాక్షేత్రంలో 2 రోజుల పాటు నిర్వహిస్తున్న జాతీయ సాంస్కృతిక ఉత్సవాలను శనివారం జిల్లా కలెక్టర్ లక్ష్మీషా, అవనిగడ్డ శాసనసభ్యులు మండలి బుద్ధప్రసాద్లు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం పోలవరపు సాంస్కృతిక సమితి అధ్యక్షులు గోళ్ల నారాయణరావు అధ్యక్షతన జరిగిన సభలో అవనిగడ్డ శాసనసభ్యులు మండలి బుద్ధప్రసాద్, జిల్లా కలెక్టర్ లక్ష్మీషాలు మాట్లాడుతూ కవులు, రచయితలు, కళాకారులు, కార్టూనిస్టులను అందించిన సాంస్కృతిక రచన, కళా సంపదలు భావితరానికి తరగని వనరులు లాంటివన్నారు. మల్లెతీగ సాహిత్య సేవా సంస్థ కవులు, రచయితలు, కళాకారులు కథలు, కవితలు, కార్టూన్ల పోటీలను నిర్వహించి జాతీయ సాంస్కృతిక ఉత్సవాలను నిర్వహించేందుకు ముందుకు వచ్చిన మల్లెతీగ సాహిత్య సేవా సంస్థ కన్వీనర్ కలిమిశ్రీ ఇతర సభ్యులను ప్రత్యేకంగా అభినందిస్తున్నట్లు తెలిపారు. ఇటువంటి కార్యక్రమాలను నిర్వహించేందుకు ముందుకు వచ్చే వారికి జిల్లా యంత్రాంగం తరపున పూర్తి సహాయ సహకారం అందిస్తామన్నారు. ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన కూచిపూడి నృత్యం ఉమ్మడి కృష్ణా జిల్లాకు కేంద్ర బిందువు కావడం, జ్ఞానపీఠం అవార్డు గ్రహీతలు, గాయక రత్నాలు, ఘన చరిత్ర కలిగిన ఎందరో జానపద, కూచిపూడి, భరతనాట్య కళాకారులు, రచయితలు, కవులు, సినీ రంగ కళాకారులు పుట్టినటువంటి గడ్డపై జాతీయ సాంస్కృతిక ఉత్సవాలను నిర్వహించడం గర్వకారణమన్నారు. తెలుగు భాష ఔన్నత్యాన్ని ప్రపంచ వ్యాప్తంగా చాటి చెప్పిన మహోన్నత వ్యక్తి స్వర్గీయ ఎన్టీ రామారావు స్ఫూర్తితో రాష్ట్ర ముఖ్యమంత్రి సాంస్కృతిక రంగాన్ని ప్రాధాన్యతనిచ్చి కవులు, రచయితలు, కళాకారులను ప్రోత్సహించేందుకు కృషి చేశారన్నారు. శ్రీ లక్ష్మీషా గారి ప్రోత్సాహంతో మల్లెతీగ కలిమిశ్రీ గారి యొక్క సారథ్యంలో ఈరోజు విజయవాడలో జాతీయ సాంస్కృతిక ఉత్సవాలు ప్రారంభించడం చాలా సంతోషదాయకంగా ఉంది. తెలుగు జాతిది మహోన్నతమైన నాగరికత వైభవం,
సాంస్కృతిక వైభవం, భాషా వైభవం అన్న 2500 సంవత్సరాల మౌన చరిత్ర తెలుగువారిది. అయితే ఈ రోజున పరభాష, పర సంస్కృతి వ్యామోహానికి గురవుతున్న పరిస్థితుల్లో మన భాష యొక్క, మన సంస్కృతి యొక్క ఔన్నత్యాన్ని భావితరాలు తెలియజేయడానికి ఇలాంటి ఉత్సవాలు చాలా అవసరం. ఎందుకంటే ఈ రోజున తెలుగు అక్షరాల నేరం జాతి తయారవుతుంది. చాలా బాధాకరమైన విషయం. మన భాషాపూర్వకంగా ఏర్పడ్డ జాతి, భాష ఎప్పుడు నశిస్తుందో జాతి ఎప్పుడు నశిస్తుంది. సంస్కృతి కూడా భాషాపూర్వకంగా ఏర్పడ్డ సంస్కృతి. ఎందుకంటే తెలుగువారి యొక్క గొప్పతనం అంటే ప్రపంచానికి అద్భుతమైన నాట్యం ఇచ్చింది తెలుగువారు కూచిపూడి నాట్యం. జాతీయ సాంస్కృతిక ఉత్సవాలు విజయవాడలో నడుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఇది 2 రోజులు జరిగే ఉత్సవాలు. ఈ ఉత్సవాలకి రాష్ట్రం నుంచి అలాగే దేశాల నానా ప్లేసెస్ నుంచి చాలామంది కవులు, రచయితలు, అలాగే కార్టూనిస్ట్స్, కళాకారులు అందరూ వచ్చి ఉన్నారు. వాళ్ళందరూ ఎంతో సహృదయంగా పాల్గొంటూ ఉన్నారు. వాళ్ళ కళని, వాళ్ళ ఆలోచనల్ని తెలియజేస్తున్నారు. ఇది చాలా మంచి పరిణామం. ఇటువంటి కార్యక్రమము ఎన్టీఆర్ జిల్లాలో జరగడం చాలా ఆనందదాయకము. ఇది చాలా ఇంపార్టెంట్ అని భావించి దీన్ని మనము కార్యాచరణకు తీసుకోవడం జరిగింది. ఇది ఆరంభం మాత్రమే. ఇటువంటి కార్యక్రమాన్ని మరెన్నో మన జిల్లాలో చేసి ఇక్కడ కళకి అలాగే సంస్కృతికి ప్రోత్సహించేలాగా, అలాగే యంగ్ జనరేషన్స్ ఈ కళా సంస్కృతి ఆర్ట్స్ గురించి ఆలోచించేలాగా, దాని గురించి వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యేలాగా చేసేదానికి ఇది ఒక చిన్న ప్రయత్నము. దీనికోసం ప్రతి ఒక్కరూ సహకరించాలని, ముఖ్యంగా మీడియా మిత్రులు కూడా మీ ద్వారా ఈ సమాచారాన్ని, ఈ విషయాన్ని ప్రతి ఒక్కరికి తెలియజేసి ఈ కార్యక్రమాన్ని మరింత దిగ్విజయంగా నడపడానికి మీరందరూ సహకారం అందచేయాలని కోరుకుంటున్నాను. ఆటో కార్మిక సోదరులకు అండగా ఉంటారని, వారి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తారని సెంట్రల్ ఎమ్మెల్యే కొండ ఉమామహేశ్వరరావు స్పష్టం చేశారు. గత ప్రభుత్వంలో ఆటో డ్రైవర్లు అనేక ఇబ్బందులు పడ్డారని, కూటమి ప్రభుత్వం వచ్చాక ఇబ్బందులు తొలగించిందని వెల్లడించారు. జీవో నెంబర్ 8 రద్దు చేశామని, జీవో నెంబర్ 21 కూడా రద్దు చేసేందుకు ప్రభుత్వం పనిచేస్తుందని, గ్రీన్ ట్యాక్స్ తగ్గించామని, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని చెప్పారు. శనివారం సెంట్రల్ ఎమ్మెల్యే కార్యాలయంలో ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు సమక్షంలో IFTU ఆటో కార్మికులు సుమారు 250 మంది TNTUCలోకి చేరారు. ఎమ్మెల్యే ఆటో డ్రైవర్లకు TNTUC కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆటో డ్రైవర్లకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. గత ప్రభుత్వం పెట్టిన ఇబ్బందులను కూటమి ప్రభుత్వం తొలగించిందన్నారు. ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఇబ్బందుల్లో ఉన్న ఆటో డ్రైవర్లందరికీ 15,000 రూపాయలు అందించామన్నారు. ఆటో కార్మికులకు ఏ సమస్య ఉన్నా పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. చాలా సంతోషం. ఈరోజు వివిధ యూనియన్ల నుంచి, ముఖ్యంగా IFTU నుంచి ఆటో కార్మికులు యూనియన్ నాయకులు ఈరోజు TNTUCలోకి చేరటం అనేది సంతోషం. ముఖ్యంగా క్రీస్తురాజపురం, నలంద స్కూలు, సిద్ధార్థ పబ్లిక్ స్కూలు స్టాండ్సు మా ఆటో సోదరులందరూ కూడా ఇవాళ TNTUC ఈ ప్రభుత్వం విధానాలు నచ్చి తెలుగుదేశం పార్టీలోకి, TNTUC యూనియన్లోకి
ఇచ్చేసినందుకు హృదయపూర్వకంగా ఈ నాయకులు పింగళి రమణ గారిని, ఆనందని, రాజు, నాగరాజు, యాదయ్య, సురేషు, శ్రీనివాసు, కోటి, జయరాజు వీళ్ళందరినీ కూడా ఇప్పుడే వాళ్ళతో పాటు వచ్చిన 250 మంది మొత్తం అందరినీ సోదరులందరినీ కూడా టీఎన్టీసీలోకి హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. వాళ్ళందరినీ పార్టీలో జాయిన్ చేసుకోవడం జరిగింది. ఈరోజు కార్మికుల పక్షాన నిలిచేది తెలుగుదేశం పార్టీ, కార్మికుల సమస్యల మీద స్పందించేది తెలుగుదేశం పార్టీ. ఈరోజు ఐఎఫ్టీ యూనియన్ నుంచి 250 మంది కార్మికులు బోండమ్మ గారి నాయకత్వంలో టీఎన్టీసీ యూనియన్లో అలాగే తెలుగుదేశం పార్టీలో చేరినందుకు ప్రత్యేకంగా సెంట్రల్ నియోజకవర్గ టీఎన్టీసీ తరఫున వారందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నా. కార్మికుల కోసం నిత్యం పనిచేసే వ్యక్తి బోండమ్మ అని తెలిసే వీళ్ళందరూ కూడా బోండమ్మ ప్రేమతో, పార్టీ మీద ప్రేమతో, యూనియన్ కూడా కష్టపడి పనిచేస్తున్న ప్రేమతో వీళ్ళందరూ చేరారు. వాళ్ళందరికీ కూడా పేరు పైన హృదయపూర్వక ధన్యవాదాలు. 2014 to 19 అధికారంలో ఉన్నప్పుడు అప్పుడు శాసనసభ్యులుగా ఉన్నటువంటి బోండమ్మ సార్ ఆ రోజు ఆర్టీ ఆఫీసులో ఒక నెల రోజులో 10 రోజులు బ్రేక్ చేయించుకోవడం లేట్ అయితే ఒక్కొక్క రోజుకి 50 రూపాయలు ఫైన్ వేసేవాళ్ళు. ఆ రోజు కూడా బోండమ్మ గారు అసెంబ్లీలో మాట్లాడి 50 రూపాయలు దాన్ని 10 రూపాయలు తీసుకొచ్చారు. అంటే ఒక నెల రోజులు బ్రేక్ చేయించుకోకపోతే 1500 రూపాయలు ఫైన్ కట్టాల్సి వచ్చేది. దాన్ని 300 కుదించిన ఏకైక నాయకుడు రాష్ట్రంలో బోండమ్మ సార్. వైసీపీ నాయకులు పూనూరు గౌతమ్రెడ్డి తన 5 కోట్ల రూపాయల విలువైన 320 చదరపు గజల స్థలాన్ని కబ్జా చేశాడని సత్యనారాయణపురానికి చెందిన గండేరు ఉమామేశ్వర శాస్త్రి ఆవేదన వ్యక్తం చేస్తారు. తనకు చెందిన స్థలంలో అక్రమంగా G+ భవనాన్ని నిర్మించిన నేపథ్యంలో అధికారులకు తెలియపరిచినా స్పందించలేదని అన్నారు. గొట్టపెంపులకు స్పందించి తన స్థలాన్ని తనకు అప్పగించాలని వేడుకున్నారు. సత్యనారాయణపురానికి చెందిన గండూరి ఉమామహేశ్వర శాస్త్రి ధర్నా చౌక్ లో శనివారం నిరాహార దీక్ష చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తన స్థలాన్ని వైసీపీ నాయకుడు పూనూరి గౌతమ్ రెడ్డి కబ్జా చేసి భవన నిర్మాణం చేశారన్నారు. తాను ఆ స్థలం విషయమై కోర్టులో కూడా గెలిచానన్నారు. గౌతమ్ రెడ్డి అనేక అక్రమాలు, అన్యాయాలు చేశారన్నారు. అతనిపై అనేక కేసులు, రౌడీ షీట్లు కూడా ఉన్నాయన్నారు. తాను పేద బ్రాహ్మణుడినని తనకు న్యాయం జరిగేలా చేయాలన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ తనకు జరిగిన అన్యాయాన్ని గుర్తించి న్యాయం చేయాలని వేడుకున్నారు. నమస్కారం అండి. నా పేరు ఉమామహేశ్వర్ శాస్త్రి, సత్యనారాయణపురం, విజయవాడ వాస్తవ్యం అండి. గత 95 సంవత్సరాలుగా 5 జనరేషన్స్గా మేము సత్యనారాయణపురంలో నివాసం ఉంటున్నాం. నేను ఇవాళ 22 నవంబర్ 2025న ధర్నా చౌక్లో, విజయవాడ ధర్నా చౌక్లో దీక్షకు దిగానండి. దానికి ప్రధాన కారణం ఏంటంటే వైసీపీ నాయకుడు పూనూరు గౌతమరెడ్డి మా తాత ముత్తాతలకున్న 325 గజాల స్థలాన్ని కబ్జా చేసి ఎటువంటి మున్సిపల్ కార్పొరేషన్స్ పర్మిషన్స్ లేకుండా G+3 బిల్డింగ్ని కడితే ఏ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ కూడా రియాక్ట్ అవ్వట్లేదు. ఇవాళ నేను దీక్ష కూర్చున్నది ప్రభుత్వ అధికారుల యొక్క నిర్లక్ష్యాన్ని, అన్అకౌంటబిలిటీని తెలియజేయడానికి మాత్రమే. అంతేగాని నేను గవర్నమెంట్కి వ్యతిరేకం కాదు. మేము ఏ పార్టీకి చెందని వ్యక్తులం, సాధారణ బ్రాహ్మణం. సరే, విషయానికి వస్తే 325 గజాల స్థలాన్ని సత్యనారాయణపురం ఏరియాలో 5 కోట్లు విలువ చేసే స్థలాన్ని మా ముత్తాత గారు 1929లో కొన్నారు. అది మా తరతరాలుగా మేము అనుభవిస్తున్నటువంటి ఆస్తి. ఆయన ఏపీ ఫైబర్ నెట్ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నప్పుడు బిల్డింగ్ కట్టారు, కబ్జా చేశారు. కబ్జా చేసి అందులో ఎటువంటి కార్పొరేషన్ పర్మిషన్స్ లేకుండా బిల్డింగ్ కట్టారు. మున్సిపల్ కార్పొరేషన్ వారు కానీ ఎటువంటి ఏ ఆఫీసర్ అయినా, కమిషనర్ గారు కాదు, నేను స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారిని కూడా కలిశాను, అసలు ఏ మాత్రం రియాక్ట్ అవ్వట్లేదండి. ఏదో ఒక రియాక్ట్ అవ్వగల అలా అక్రమ నిర్మాణం మెయిన్ రోడ్డు మీద ఉంటే ఏం చేస్తున్నారు? అసలు నా సమస్యకి ముఖ్య కారణం విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది యొక్క అలసత్వమే, వారి అవినీతే. నాకు ఇలా పోరాడుతున్నానని 8 సంవత్సరాలుగా నేను మీడియా చుట్టూ తిరిగాను, ఆఫీసర్ల చుట్టూ తిరిగాను, కోర్టుల చుట్టూ తిరిగాను, రాజకీయ నాయకుల చుట్టూ తిరుగుతున్నాను. కానీ నాకు ఇంతవరకు ఒక్క రూపాయి న్యాయం జరగలేదండి. నేను ఏదైనా తప్పు చేసి ఉంటే, అబద్ధం మాట్లాడి ఉంటే నాకు నా ఆస్తిని స్వాధీనపరుచుకుని నన్ను దేశ బహిష్కరణ చేయండి. విద్యార్థులు మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉండాలన్న సంకల్పంతో ఫిట్ ఇండియా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లుగా వన్ టౌన్ శ్రీ చైతన్య అప్లయన్స్ ప్రిన్సిపల్ సునీత తెలిపారు. విద్యార్థులకు మంచి ఫిట్నెస్, మంచి అలవాట్లు, నడవడిక ఎలా ఉండాలన్న దానిపై అవగాహన కల్పించామని అన్నారు. శారీరక శ్రమ ఉంటే మంచి విజయాలు సాధించవచ్చని ఆమె సూచించారు. చిట్టినగర్లోని వన్ టౌన్ శ్రీ చైతన్య బ్రాంచ్ ఆధ్వర్యంలో ఫిట్ ఇండియా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా డాక్టర్ మహమ్మద్ సాదిక్, స్కూల్ ప్రిన్సిపల్ సునీత పాల్గొన్నారు.
ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి స్కూల్ పరిసర ప్రాంతాల్లో ర్యాలీ నిర్వహించారు. అనంతరం డాక్టర్ సాదిక్ మాట్లాడుతూ విద్యార్థులకు హెల్త్ పై అవగాహన కల్పించేందుకు ఫిట్ ఇండియా కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని అన్నారు. విద్యార్థులకు ఈ సందర్భంగా ఆరోగ్యకరమైన టిప్స్ అందించామని చెప్పారు. ఏ సమయానికి నిద్రపోవాలి, ఎప్పుడు లెగవాలి, వ్యాయామం ఎలా చేయాలి, ఆహార నియమాలు ఎలాగా ఉండాలనే దానిపై అవగాహన కల్పించామన్నారు. ఇటువంటి కార్యక్రమంలో తాను భాగస్వామ్యం కావడం ఆనందంగా ఉందన్నారు. అనంతరం స్కూల్ ప్రిన్సిపల్ సునీత మాట్లాడుతూ ప్రతి నెల నిర్వహించే స్మార్ట్ లివింగ్ కార్యక్రమంలో భాగంగా నేడు ఈ ర్యాలీ నిర్వహించామని చెప్పారు. విద్యార్థులు మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏజీఎం మురళీకృష్ణ, ఆర్ఐ రాజేష్, స్కూల్ అధ్యాపక సిబ్బంది పాల్గొన్నారు. వన్ టౌన్ శ్రీ చైతన్య స్కూల్లో ఫిట్ ఇండియా ప్రోగ్రాంలో భాగంగా పిల్లలకి హెల్త్ మీద అవేర్నెస్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగిందండి. ఈ అవేర్నెస్ ప్రోగ్రాంలో నేను డాక్టర్ మొహమ్మద్ సాదిక్ మొహిద్దీన్, విజయవాడ, నేను ప్రాక్టీషనర్ని, మెడికల్ ప్రాక్టీషనర్ని, నేను పాల్గొనడం జరిగింది. ఇక్కడ పిల్లల్ని చూస్తే పిల్లలు కూడా చాలా హెల్తీగా, చాలా ఫిట్గా ఉన్నారు. అయినా కూడా వాళ్ళకి కొన్ని ఆరోగ్యకరమైన టిప్స్ని మనం అందించడం జరిగింది. వాళ్ళు ఎలాగా వ్యాయామం చేయాలి, అలాగే ఎలాగా వాళ్ళు ఎర్లీగా పడుకోవాలి, ఎర్లీగా లేవాలి, యోగాని ఎలా పాటించాలి, తద్వారా వాళ్ళు చదువులో ఎలా రాణించగలరు అనే అంశాల మీద పిల్లలకి కొన్ని టిప్స్ని మనం ఇవ్వడం జరిగింది. ఈనాటి కార్యక్రమంలో మెయిన్గా పిల్లల ఆరోగ్య సంరక్షణపై ఫోకస్ చేస్తూ పిల్లల్ని ఆరోగ్యపరంగా మనం ఏ విధంగా ఫిట్ చేయగలం, ఇంకా వాళ్ళని మానసికంగా, శారీరకంగా మనం ఎలాగా వాళ్ళని రాబోయే రోజుల్లో వాళ్ళని మరింత దృఢంగా వాళ్ళు సంకల్పంగా ఉండేట్టుగా మనం చేయగలం అనే అంశం మీద ఈరోజు పిల్లలకి వాళ్ళకి పాఠాల రూపంలో కానివ్వండి, స్పీచెస్ రూపంలో కానివ్వండి వాళ్ళకి అందించడం జరిగింది. ఐఎమ్ సునీత, వన్ టౌన్ బ్రాంచ్ శ్రీ చైతన్య టెక్నో స్కూల్ ప్రిన్సిపల్. ఈరోజు ర్యాలీ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఫిట్ ఇండియా అనే నినాదంతో ఈ ర్యాలీని కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎవ్రీ మంత్ స్మార్ట్ లివింగ్ ప్రోగ్రాంలో భాగంగా మనము ఈ ర్యాలీ అనేది నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు ఈ ముఖ్యమైన కార్యక్రమం ఫిట్ ఇండియా, దీనికి సంబంధించి హెల్త్ చెకప్, ఫుడ్ కార్నివాల్ అండ్ ర్యాలీ అనేది కండక్ట్ చేస్తున్నాము. ముఖ్యంగా విద్యార్థులకు చదువులతో పాటు శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండాలి అనే సంకల్పంతో ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేస్తున్నాము. దీనికి ముఖ్య అతిథిగా మన డాక్టర్ సాదిక్ గారు ఇచ్చేసి మన విద్యార్థులకు విలువైన సందేశాన్ని అందించారు. అంతేకాకుండా విద్యార్థులు ఎలా ఫిట్గా ఉండాలి, వారి యొక్క మంచి అలవాట్లు, నడవడిక, వారి యొక్క శారీరక శ్రమ వారిని ఎంత బలంగా తీసుకువెళ్ళి వాళ్ళని ముందుకు తీసుకువెళ్తుంది, మంచి విజయాలు సాధిస్తుందో విద్యార్థులకు చక్కగా వివరించారు. ఈ సందర్భంగా ఏజే మురళీకృష్ణ గారు, ఆర్ఐ రాజేష్ గారు కూడా విద్యార్థులను చదువుతో పాటు శారీరక శ్రమ కూడా అలవర్చుకొని ఫిట్గా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా మీరు మీడియా ప్రతినిధులు సహకరించినందుకు గాను ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.
పండించిన పంటలకు డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ కమిషన్ రికమెండ్ చేసిన ధరలను ప్రభుత్వం ప్రకటించిన కొనుగోలు చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సమైక్య అధ్యక్షుడు మరెడ్డి వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల రైతు పంటకు సంభవించిన నష్టాన్ని వెంటనే ఎన్యూమరేట్ల ద్వారా సర్వే చేయించి నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ రైతు సమైక్య ఆధ్వర్యంలో గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో రాష్ట్ర సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సమైక్య రాష్ట్ర అధ్యక్షులు మర్రెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ తక్కువ ఖర్చుతో పూర్తయ్యే ఇరిగేషన్ ప్రాజెక్టులను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేయాలన్నారు. పోలవరం ప్రాజెక్టు ఏ విధమైన వాయిదాలు లేకుండా పూర్తి చేయాలన్నారు. కౌలు రైతులకు ఏ విధమైన హామీ లేకుండా రిజర్వ్ బ్యాంక్ రూల్స్ ప్రకారం రుణాలు మంజూరు చేయాలని, గుర్తింపు కార్డులు కూడా ఇవ్వాలన్నారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబానికి 25 లక్షలు నష్టపరిహారం చెల్లించాలన్నారు. రైతులకు సబ్సిడీపై విత్తనాలను, ఎరువులను, పురుగు మందులను సకాలంలో సరఫరా చేయాలన్నారు. ఇవాళ మా యొక్క రైతు సమాఖ్య రాష్ట్ర సదస్సు విజయవాడ ప్రెస్ క్లబ్లో కమ్రేడ్ కొమ్ముల సురేష్ అధ్యక్షతన నిర్వహిస్తున్నాము. ఈ యొక్క సదస్సుకి వివిధ జిల్లాల నుంచి రైతులు, వ్యవసాయ కార్మికులు, కౌలు రైతులు వీళ్ళంతా కూడా రావటం అనేది జరిగింది. దీనిలో ప్రధానమైనటువంటి చర్చనీయాంశం ఏంటంటే, మరి స్వామినాథన్ కమిషన్ రికమెండేషన్స్ 2006లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వేసినటువంటి డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ కమిషన్, ఆయన వ్యవసాయ ఆర్థిక శాస్త్రవేత్త. ఆయన నేతృత్వంలో కమిషన్ వేసింది. అప్పటికే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు దేశవ్యాప్తంగా. ఈ ఆత్మహత్యలను నివారించాలంటే ఏదైనా ఒక మార్గాన్ని సూచించండి అని కేంద్ర ప్రభుత్వం అడిగితే ఆయన అనేక పర్యటనలు చేసి చాలా చక్కటి సూచనలు చేయటం అనేది జరిగింది. సమగ్ర పంటల ఉత్పత్తికి 50% కలిపి మీరు కన్నా రైతు పంటలకు ధర ఇచ్చేటట్టయితే ఆత్మహత్యలు ఆగిపోతాయని చెప్పటం జరిగింది. అట్లాగే 2014లో మోడీ గారు ఎన్నికల ప్రచారంలో అప్పటికి ప్రధానమంత్రి అభ్యర్థిగా బీజేపీ ప్రకటించింది అంతే. ఆయన చెప్పాడు, మమ్మల్ని కన్నా ఒకవేళ అధికారంలోకి తీసుకొచ్చేటట్టయితే స్వామినాథన్ కమిషన్ రికమెండేషన్స్ మేము అమలు చేస్తాము అని ప్రజలకు హామీ ఇచ్చాడు. కానీ ఆ తర్వాత సుప్రీంకోర్టుకి అఫిడవిట్ ఏమని ఇచ్చాడు అని అంటే, స్వామినాథన్ కమిషన్ రికమెండేషన్స్ ప్రకారం కనుక మేము రైతులకి ధరలు చెల్లించేటట్టయితే ఈ యొక్క ఆర్థిక వ్యవస్థకంతా కూడా కుప్పకూలిపోతుంది, అది సాధ్యం కాదు అని చెప్పాడు. రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి విషయంలో అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి వికేంద్రీకరణ చర్చా వేదిక తీవ్రంగా ఖండించింది. ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేయొద్దని ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి వికేంద్రీకరణ చర్చా వేదిక సభ్యులు డాక్టర్ రామచంద్రయ్య యాదవ్, సోషల్ అనలిస్ట్ డాక్టర్ వసుంధర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. పారిశ్రామికవేత్తలకు భూములు కట్టబెట్టేందుకే 3 పంటలు పండే పొలాలు జోలికి వెళ్లదని కోరారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి వికేంద్రీకరణ చర్చా వేదిక ఆధ్వర్యంలో గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో చర్చా వేదిక సభ్యులు డాక్టర్ రామచంద్రయ్య యాదవ్, సోషల్ అనలిస్ట్ డాక్టర్ వసుంధరాలు పాల్గొని మాట్లాడుతూ విద్య, వైద్యం ప్రజల హక్కని, ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ప్రైవేటు పరం చేయకుండా ప్రభుత్వ ఆధీనంలోనే ఉండాలన్నారు. మెడికల్ కాలేజీలన్నీ డీసెంట్రలైజ్డ్ గా ఉండాలన్నారు. రాష్ట్రంలో తుఫాను వల్ల నష్టపోయిన రైతులందరికీ ఆర్థిక సహకారం అందించాలన్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణకు తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. పారిశ్రామికవేత్తలకు భూములు కట్టబెట్టేందుకు 3 పంటలు పండే పొలాలు జోలికి వెళ్లొద్దని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మేము ఈరోజు అందరినీ ఈ సమావేశానికి పిలవడానికి ప్రధాన కారణం ఏంటంటే, విడివిడిగా స్పందిస్తున్నాం, శక్తి చాలడం లేదు, సమస్యలు పెరిగిపోతున్నాయి. ప్రభుత్వాల నుంచి ఏ విధమైనటువంటి జవాబుదారీతనాన్ని ఆశించడం చాలా కష్టమైపోతూ ఉంది. మరీ ముఖ్యంగా వెనుకబడిన జిల్లాలు చాలా ఎక్కువ ఉన్నాయి విభజిత ఆంధ్రప్రదేశ్లో. దాదాపు సగానికి సగం పైగా వెనుకబడిన ప్రాంతంగానే, వెనుకబడిన జిల్లాలుగానే మనం కేటగరైజ్ చేయొచ్చు డెవలప్మెంట్ ఇష్యూస్లో. వీటికి ఏ విధంగా నిధులు వస్తున్నాయి కేంద్రం నుంచి కానీ, రాష్ట్రం నుంచి కానీ, బడ్జెట్లో ఎంత కేటాయిస్తున్నారు, ఎంత ఖర్చు పెడుతున్నారు, వీటిని గురించి అడగాలన్నా ఎక్కడో చోట ఒక చిన్న వేదిక ఒకటి ఉండి విడివిడిగా మాట్లాడే బదులు ఒక సమన్వయం చేసుకొని మన శక్తియుక్తులను కూడగట్టుకొని ఒక గ్రూప్గా మాట్లాడదాం అనేటువంటి ఉద్దేశంతో ఈ ఫోరం ఫర్ డీసెంట్రలైజ్డ్ డెవలప్మెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అని ఒక చర్చా వేదిక ఇది. దీన్ని ఏర్పాటు చేసుకొని మొదటి ప్రెస్ మీట్గా ఇక్కడ పెడుతున్నాం. వచ్చే రోజుల్లో
కర్నూలు, తిరుపతి, విశాఖపట్నం ఇట్లా ఇతర ప్రాంతాల్లో కూడా ప్రెస్ మీట్లు పెట్టి స్థానిక సమస్యలతో పాటు రాష్ట్ర సంబంధ సమస్యలను కూడా హైలైట్ చేయాలని చెప్పేసి ఈ కొన్ని అంశాల మీద మా వైఖరి ఏంటి అనే దాని మీద ఈ మధ్యకాలంలో ఈ రాష్ట్రంలో రెండోసారి అంటే కొత్త గవర్నమెంట్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో ఆశలు పెట్టుకున్నారు ప్రజలు. 164 అంటే ల్యాండ్ స్లైడ్ చాలా పెద్ద ఘన విజయం ఇచ్చారు ప్రజలు. ఎప్పుడైనా ప్రజలు ముందు ప్రభుత్వాన్ని కాదని తర్వాత ఇంకొక కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం అంటేనే ఎన్నో ఆశలతో ఎన్నో ఊహలతో తమ జీవితాలు, ముఖ్యంగా ఎవరి జీవితాలు బాగుపడాలి అంటే కింద ఉన్నటువంటి అణగారిన వర్గాల జీవితాలు బాగుపడాలని, పేదరికానికి దిగువన ఉన్నటువంటి ప్రజలు ఆశించి వాళ్ళు ఇచ్చినటువంటి ఎవరికైనా సరే దిగువ మధ్యతరగతి ఇంకా దిగువన ఉన్నటువంటి ప్రజలు ఇచ్చే నిర్ణయమే వాళ్ళ ఘన విజయంగా ఉంటుంది. ఓ ప్రైవేట్ ఈవెంట్ లో కలిసిన వైసీపీ చీఫ్ జగన్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వేదికపై నిల్చుని అవార్డులు అందజేసిన ఇరువురు నేతలు. చంద్రబాబు నాయుడు ఆలోచనలన్నీ ప్రైవేటీకరణపైనే ఉన్నాయన్న మాజీ మంత్రి విడుదల రజని. కమిషన్ కోసమే మెడికల్ కాలేజీలు ప్రైవేటు పరం చేస్తున్నారని ఆగ్రహం. పోలీసు వ్యవస్థను 3 పార్టీలకు తొత్తులుగా కూటమి ప్రభుత్వం మార్చేస్తుందన్న వైసీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు వరదు కళ్యాణి. లా అండ్ ఆర్డర్ ను గాలికొదిలేస్తారని, శాఖలు సమన్వయం చేయడంలో ఫెయిల్ అయ్యారని మండిపాటు. ఇవే రోజు వార్తా విశేషాలు. మరొక నమస్కారం.